వెల్కమ్ టు మెగా 9 టీవీ. చైనా ఈ పేరు చెప్తేనే పక్కనున్న దేశాలకు ఒక రకమైన టెన్షన్. సరిహద్దుల విషయంలో డ్రాగన్ కంట్రీ ఎప్పుడు ఎలాంటి కుట్రలు చేస్తుందో ఎవరు ఊహించలేరు. గాల్వన్ లోయ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎప్పుడు ఏదో ఒక కవ్వింపు చర్యకు పాల్పడుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు చైనా కన్ను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ పై పడింది. మంచుకొండల్లో తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి టిబెట్ సరిహద్దుల్లో ఏకంగా ఒక భారీ డ్రోన్ సెంటర్ ని ఏర్పాటు చేసింది. అసలు ఎవరెస్ట్ లాంటి అత్యంత ఎత్తైన ప్రమాదకరమైన ప్రాంతంలో చైనా ఈ డ్రోన్ బేస్ ను ఎందుకు ఏర్పాటు చేసింది? దీని వెనుక ఉన్న డ్రాగన్ అసలు ప్లాన్ ఏంటి? ఇది మన భారతదేశానికి ఎలాంటి ముప్పు తెస్తుంది? ఇటీవల అంతర్జాతీయ మీడియాతో పాటు చైనా అధికారిక పత్రికల్లో ఒక కీలకమైన వార్త బయటకు వచ్చింది. మౌంట్ ఎవరెస్ట్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా టిబెట్ బోర్డర్ కు దగ్గరలో చైనా ఒక అత్యాధునిక డ్రోన్ లాజిస్టిక్ పెట్రోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎవరెస్ట్ ప్రాంతాన్ని చైనీయులు కోమోలుమా అని పిలుస్తూ ఉంటారు. సముద్ర మట్టానికి వేలాది మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో మనుషులు గస్తీ కాయడం, సరుకులు రవాణా చేయడం అత్యంత కష్టంతో కూడుకున్న పని. ఇక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకే చైనా ఇప్పుడు హై ఆల్టిట్యూడ్ డ్రోన్లను రంగంలోకి దించింది. ఈ డ్రోన్ బేస్ ముఖ్య ఉద్దేశం రెండు రకాలుగా ఉంది. మొదటిది లాజిస్టిక్స్ సపోర్ట్. పర్వతారోహకులకు లేదా ఆ ఎత్తైన ప్రాంతాల్లో ఉండే తమ సైనికులకు ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, ఆహారం, టెంట్లు వంటి అత్యవసర వస్తువులను వేగంగా సరఫరా చేయడం. రెండవది అత్యంత ప్రమాదకరమైనది. సరిహద్దులో నిఘా. టిబెట్ అటానమస్ రీజియన్ అనేది చైనాకు అత్యంత కీలకమైన భౌగోళిక ప్రాంతం. ఈ సరిహద్దులో అక్రమ చొరబాట్లను అడ్డుకోవడానికి, అనుమానాస్పద కదలికలను 24/7 పర్యవేక్షించడానికి మనుషులకు బదులుగా ఇప్పుడు ఈ హైటెక్ డ్రోన్లతో పహారా కాస్తుంది. అత్యాధునిక కెమెరాలు, సెన్సార్లు ఉన్న ఈ డ్రోన్లు వాతావరణం ఎలా ఉన్నా తమ పని తాము చేసుకుపోతూ ఉంటాయి. ఇప్పుడు మనందరికీ వచ్చే అతిపెద్ద డౌట్, చైనా తన భూభాగంలో డ్రోన్లు పెట్టుకుంటే మనకెందుకు టెన్షన్ అని. దానికి కారణం చైనా డ్యూయల్ యూజ్ స్ట్రాటజీ. అంటే పౌర అవసరాల ముసుగులో సైనిక అవసరాలను తీర్చుకోవడం. ఎవరెస్ట్, టిబెట్ ప్రాంతాలు నేపాల్, భారతదేశానికి సరిహద్దుగా ఉన్నాయి. సుమారు 3488 కిలోమీటర్ల పొడవైన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ని భారత్, చైనా పంచుకుంటున్నాయి. హిమాలయాల్లో డ్రోన్ టెక్నాలజీని వాడుకోవడం ద్వారా చైనా తన మిలిటరీ సామర్థ్యాన్ని అమాంతం పెంచుకుంటుంది. ఈ డ్రోన్లు ఏ క్షణమైనా సరిహద్దులు దాటి మన సైనిక స్థావరాలపై నిఘా పెట్టే ప్రమాదం ఉంది. రేపు ఏదైనా యుద్ధ వాతావరణం వస్తే మనకంటే వేగంగా ఆయుధాలను, సరుకులను ఎత్తైన కొండలపైకి చేర్చుకునే సామర్థ్యాన్ని చైనా ఈ డ్రోన్ల ద్వారా సొంతం చేసుకుంటుంది. ఇది చైనా ఆడుతున్న మైండ్ గేమ్ అని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మంచుకొండల్లో కూడా తాము ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో పొరుగు దేశాలకు చూపించి భయపెట్టే వ్యూహం ఇది. అయితే భారత సైన్యం కూడా ఏమాత్రం తగ్గడం లేదు. సరిహద్దులో చైనా ఎత్తుగడలను ధీటుగా ఎదుర్కోవడానికి ఇండియన్ ఆర్మీ కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన డ్రోన్లను భారీగా కొనుగోలు చేస్తుంది. అలాగే బోర్డర్లో మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని కూడా శరవేగంగా పూర్తి చేస్తుంది.